దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి తన యొక్క ప్రజలుగా ఈ లోకమందు మనలను ఆయన సమకూర్చి ఉన్నాడు. లోకమంతా అపవాది యొక్క అధికారంలో ఉంది. అనగా ఈ లోకానికి అధికారి సాతాను. సాతాను యొక్క అధికారంలో నుండి మనలను ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఆయన దేవుని యొక్క రాజ్యమును ఈ లోకములో స్థాపించి ఆ రాజ్యములో మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడిన మనము పరలోకం కొరకు సిద్ధపడి నిత్య జీవాన్ని పొందడానికి క్రీస్తు బోధను అనుసరించి దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు రాజ్యములో మనము చేర్చబడాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఒక చక్కని క్రమమును ప్రభు అయిన తండ్రి పరిశుద్ధ లేఖనాల్లో తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా తన ప్రియకుమారుని యందు ఆయన నియమించిన ఒక విధి. అయితే ఈ యొక్క క్రైస్తవ జీవిత యాత్రలో మన యొక్క స్థితి ఎలాగుంది? అనేకులను మరి మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ప్రభువు దగ్గరికి వచ్చారు, ప్రభువుని విమర్శించారు, ప్రభువుని దూషించిన వారిని చూసాం. చివరికి ప్రభువుని సిలువ వేసిన వారు ఆయన యొక్క మరి పరిశుద్ధాత్మను బహుగా తృణీకరించిన వారిని కూడా చూస్తాం. ఇక ప్రభువుని ఆశ్రయించిన వారు, ప్రభువు తప్ప మాకు దిక్కు లేదనుకున్న వారు కూడా చాలామంది ప్రభు యొక్క ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దయను కోరుకున్నట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ప్రభు దగ్గరికి వస్తూనే ఆయనకు బాధ కలిగించిన ఒక మరి వ్యక్తి పరిస్థితిని లేఖనాల్లో మనం చూద్దాం. ఈ యొక్క వ్యక్తి అనుభవం మనలో కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి అని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. విశ్వాసము లేని మూర్ఖతరమునకు సంబంధించిన వ్యక్తిగా ఇతను ఏ విధముగా ప్రభువును బాధ పెట్టాడో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి చూడండి. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని కానీ వారు వానిని స్వస్థపరచలేక పోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాను. ఈ యొక్క భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అతను అంటున్నాడు, చాలా వినయంగా మోకాళ్ళు ఊనాడు. మోకాళ్ళు ఊని, ప్రభువా నా కుమారుని కరుణింపుము. అడిగిన విధానం కూడా చాలా వినయంగా విధేయతగానే అడిగాడు. మోకాళ్ళు వేసాడు ప్రభువు దగ్గర, అడుగుతున్నాడు, ప్రభువా నా కుమారుని కరుణింపుము అన్నాడు. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడట. కనుక నేను నీ శిష్యుల దగ్గరికి నా కుమారుణ్ణి తీసుకెళ్ళాను, కానీ వారు ఏమీ బాగు చేయలేకపోయారు. అయితే నీవు కరుణించినట్లయితే తప్పకుండా వాడు బాగుపడతాడు. కాబట్టి నా కుమారుని కరుణింపుము అని వేడుకుంటూ ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు, నా శిష్యులు ఎవరు బాగు చేయలేకపోయారా? సరే, నీ మీద నాకు జాలి కలుగుతోంది కాబట్టి నేను నీకు ప్రార్థన చేస్తాను, లేక నీ కుమారుడిని స్వస్థపరుస్తాను అని ఏమన్నా చెప్పాడా ప్రభు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు.
అసలు ఈ స్వస్థతల గురించి ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్న ఈనాటికి కూడా ఎందరినో ప్రభువు నమ్ముకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. పాస్టర్లు కూడా అదే పని మీద ఉంటున్న పద్ధతిని కూడా మనం చూస్తున్నాం. అయితే నిజముగా స్వస్థతలు చేయకూడదని ప్రభు ఉద్దేశమా? అయితే ఎవరికి మేలు జరిగితే ప్రభువు ఏమన్నా ఆయన బాధపడతాడా? ఒక కుమారుడు చాంద్రరోగి అయ్యుండి మిక్కిలి బాధపడచ్చు, బాగా ఫిట్స్ తోటి కొట్టుకులాడి మరి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎంత భయంకరంగా అంటే అతను ఒకప్పుడు నీళ్లలోనూ అగ్నిలో కూడా ఎక్కడో ఏదో ఒక నీళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు ఆ రోగం వచ్చి అనుకోండి, వెంటనే ఆ నీళ్ళలో పడిపోయే పరిస్థితులు. అతను ఎక్కడ మరి ఏదో ఒకటి సింపుల్గా చూడండి, నిప్పు దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆ టైంలో అతనికి ఫిట్స్ వస్తే అందులో పడిపోయే పరిస్థితులు, అనగా చనిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు మిక్కిలి బాధపడుతున్నాడు. అంటే నిత్యం ఆ యొక్క మరి ఆ కుమారుణ్ణి వెంటాడి చూచుకునే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే అతనికి వచ్చిన జబ్బు అంత ప్రాణాంతకమైనదిగా చూస్తున్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ వ్యక్తి నెరవేర్చడానికి వచ్చాడా ప్రభువు దగ్గరికి, లేకపోయినట్లయితే తన కుమారుని స్వస్థత కొరకే వచ్చాడా? మీరు గమనించండి. కేవలము నా కుమారుడు ఎలాగోకలాగా బాగవ్వాలి, నా కుమారుడికి రోగం పోవాలి, ఎలాగైనా పోగొట్టుకోవాలి అని లోకంలో ఏ తల్లిదండ్రులైనా వారి బిడ్డల విషయంలో వారికి ఏదైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అలాగే అడుగుతారు. కానీ అది ప్రభువుకి ఇష్టమైన పద్ధతిలో లేదు సోదరులారా. అందుకే ప్రభు వెంటనే అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. ఎంతకాలం ఉంటాను నేను? ఈవేళ నేనున్నానని నా దగ్గరికి తీసుకొచ్చావు, నేను దయగలిగిన వాడిని కనుక బాగు చేస్తాను, కానీ నేను ఎంతకాలం ఉంటాను? ఇదేనా మీ విశ్వాసం? ఇదేనా మీ భక్తి? అని ప్రభు అక్కడ ఆయన మనసు బాధపడినట్లుగా, అందుకే ఆయన కఠినంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక తండ్రికి తన కుమారుని విషయంలో చాలా బాధ ఉంది, కానీ పరలోకపు తండ్రికి మన విషయంలో కూడా చాలా బాధ ఉంది సోదరులారా. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన తండ్రి మనలను కూడా పరిశుద్ధులుగా చేయాలని కోరుకుంటున్నాడు. మనకు శరీరానికి ఏవేవి కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, నష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ విడుదల చేసుకొని బాగా సుఖపడాలనేమో మనుషుల యొక్క ఉద్దేశం. కానీ ప్రభు యొక్క ఉద్దేశం మనుషులందరూ మార్పు చెంది పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అనేది తండ్రి యొక్క ఆయన సంకల్పము. తన ప్రియకుమారుని లోకంలోనికి అందుకే పంపించాడు. తన కుమారుడు కూడా పరలోకాన్ని మనందరికీ చూపించడానికి ఆయన చక్కని మాదిరిగా కొంతకాలము శరీరధారిగా జీవించి మనుషుల మధ్యలో ఉండి ఆయన ప్రాణం పెట్టి నేటి దినానికి మనతో కూడా మాట్లాడుతూ ఉన్న ప్రేమను దయచేసి గమనించండి. అయితే ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నీ యొక్క శిష్యుల దగ్గరకు కూడా తీసుకెళ్ళాను, కానీ వారి వలన ఏమీ కాలేదు అంటున్నాడు. ఎందాకైనా వెళతాడు, తన కుమారుడి యొక్క ఆరోగ్యం కొరకు ఎంతవరకైనా వెళ్తాడు, ఎవరినైనా కలుసుకుంటాడు. శిష్యుల దగ్గర అవ్వలేదంటే అతనికి శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుపడతాడేమో అనుకున్నాడు, కానీ వారి వలన కాలేదు. కనుక ఆయన ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుత కాలంలో మన యొక్క పరిస్థితుల్లో అతి కష్టమైన అతి క్లిష్టమైన సమస్యలు మన జీవితంలో ఉన్నప్పుడు మరి ప్రభు లోకంలో లేడే, మరి ఎక్కడికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మరి దేవుని యొక్క దయను పొందటానికి వీలు కలుగుతుంది? అందుకని బోధకులు అనేకులు ఇక స్వస్థతలని మొదలుపెట్టి చాలామంది ఈ విధంగా ప్రజలను మోసం చేయటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. నిజానికి జరిగే స్వస్థతలేం కాదు, అవన్నీ కూడా మాయా జబ్బులు. వాళ్ళంతా ముందుగానే ఫిక్స్ అయిపోయి ఏదో ఒక కొంత నువ్వు ఇలా పడిపోతే మేమేదో కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి కూడా దుర్మార్గులు ఆ విధంగా మనుషులందరినీ అట్రాక్ట్ చేసి ఏదో విధంగా ప్రజలందరినీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్పు చేసుకోవడానికి చూస్తున్నారే. కానీ నిజముగా ఇది దేవుని యొక్క క్రియలేనా?
దేవునికి ఇష్టమైన పనేనా అని ఆలోచించి నమ్మకస్తులు ఎవరు లేరు సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీద నమ్మకం ఉంచే హృదయాలు కావాలండి. ఆయనను ఉపయోగించుకునే మనుషులు ప్రభు కోరుకోవట్లేదు సోదరులారా. ఆయన దగ్గరికి వెళ్తే ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనుకొని మన అవసరాలు తీర్చుకోవటానికి వెళ్ళే మనుషులను చూసి ప్రభు సంతోషించడు. ఆయనను హృదయంలో చేర్చుకునే మనుషులు కావాలి. అలాంటి హృదయాన్ని చూచినప్పుడు ప్రభువు సంతోషిస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అయితే ప్రభువు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను, స్వస్థపరచబడ్డాడు. ఆ చిన్న బిడ్డను స్వస్థపరిచినందుకు ప్రభువు ఆయన మనసులో సంతోషించిన ఆ బిడ్డ యొక్క తండ్రి కేవలము శరీర సంబంధమైన స్వస్థతలను కోరుకునే వ్యక్తిగానే ఉన్నాడు. కానీ తన మనస్సు మార్చుకుని తాను దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు గనుక అట్టి వారందరూ ఈనాడు మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎవరు బట్టినా ఏదో దేవుడిని నమ్ముకుంటే కలిసి వస్తుంది, దేవుని నమ్ముకుంటే బాగుంటుంది, దేవుని నమ్ముకుంటే చాలా చాలా మేలు అనుకుంటున్నాడు. కానీ ఇలాంటి శరీర సంబంధమైన వాటి కొరకు ప్రభువును అంగీకరించిన వారందరూ ప్రభు దృష్టిలో విశ్వాసము లేని మూర్ఖతరము వారే. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి, ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొంచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు, ఒకే కుమారుడట. ఇదిగో ఒక దయ్యము వారిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వాన్ని వదలకుండును అంటే ఎప్పుడు ఉండదు. ఈ యొక్క దయ్యము ఆ యొక్క ఒక్కడైన కుమారుడి విషయంలో తండ్రి చాలా బాధపడుతున్నాడు. నా కుమారుడిని ఒక దయ్యం పడుతుందని చెప్పాడు చూసారా. వాణ్ణి పట్టినప్పుడల్లా వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వాని వదలక ఉండును. అంటే నిత్యము అది వారి మీద, ఆ చిన్నవాడి మీద పనిచేయట్లేదు. ఒకప్పుడు బాగానే ఉంటున్నాడు, మరి ఒకప్పుడు చూసినట్లే సడన్గా కేకలేసేస్తాడు, గోలగోల చేసేస్తాడు, నురగ కార్చుకుంటూ ఉంటాడు. ఈ విధంగా వాడిని చాలా బాధ పెడుతుంది. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను వేడుకుంటాను కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకునేను. నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళ వల్ల కాలేదు, దయచేసి దానిని వెళ్ళగొట్టుడని నేను వేడుకున్నానయ్యా, కానీ అది వారి చేత కాలేదని మొరపెట్టుకున్నాను. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, ఎంతకాలం ఉంటాను? మరి నేను వెళ్ళిపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను సిలువ వేయబడి వెళ్ళిపోవాలి, నా మార్గంలో నేను వెళ్ళాలి, నా తండ్రి పంపించిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చుకొని ఈ లోకంలో నా యొక్క పని పరిపూర్ణముగా చేసి నేను వెళ్ళిపోతాను. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను ఎంతకాలం మీ మధ్యలో ఉంటానంటున్నాడు. అందుకని ప్రభు ఎంతకాలం మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. ఆ విధముగా దయ్యాలతోటి మనుషులు పీడింపబడటం అనేది ప్రభువుకి ఎంతమాత్రం ఇష్టం కాదు. కానీ ఆ దయ్యములు వెళ్ళగొట్టబడిన తరువాత వారు ప్రభువును మనఃపూర్వకముగా అంగీకరించి విశ్వాస సంబంధమైన, మరి విశ్వాసము లేని మూర్ఖతరం వారిలో అంటున్నాడు కదా, విశ్వాసము కలిగి జీవించే విధానంలో గమ్యానికి అనగా పరలోక రాజ్యానికి చేరుకోవాలనేది క్రీస్తు ఉద్దేశమై ఉన్నది. అదే తండ్రి చిత్తమై ఉన్నది సోదరులారా. కనుక ఈ యొక్క కుమారుడి విషయంలో తండ్రి సహజముగా లోకస్తులందరూ ఎవరికైనా ఉంటుంది బాధ, ఎవరికైనా కష్టం కలిగితే దాని నుండి విడుదల పొందటానికి నానా పద్ధతులు వెతుక్కుంటూ ఉంటాం.
నిజంగా ఎవరైనా బాగు చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశతో చూస్తాం సోదరులారా. మనకి ఏ కష్టమైనా, ఏ బలహీనత అయినా, మన బిడ్డలకి ఏ అనారోగ్యమైనా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిలో నుంచి విడుదల పొందటానికి చాలా ఆశిస్తాం. కానీ విడుదల వచ్చిన తరువాత మీరేం చేస్తున్నారు? విడుదల పొందిన తర్వాత ఈనాడు క్రైస్తవ లోకము ప్రభువును అనగా క్రీస్తును వెంబడిస్తూ ఉందా? ప్రభువు చేత మేలు పొందుటకు, శరీర సంబంధమైన మేలులు పొందుటకు ఆయన దగ్గరకు వస్తున్నారే, కానీ విశ్వాసముతో ప్రభువు యొక్క రాజ్యానికి సిద్ధపడే విధానం ఉందా? దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ప్రతి మాట సోదరులారా మన హృదయాలకు, మన బ్రతుకులకు ప్రయోజనకరమైంది. జాగ్రత్తగా చూడండి. అయితే ప్రభువు వాడిని తీసుకురమ్మన్నాడు, నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. వచ్చిన తర్వాత చూడండి, వాడు వస్తూ ఉన్నప్పుడే, వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. మన ప్రభువు సకల విధములైన అపవిత్రాత్మలు లేక సకల విధములైన దయ్యములు, భూతములు వాటన్నిటికీ గద్దించి ఆజ్ఞాపించి వాటిని వెళ్ళగొట్టే శక్తివంతుడై ఉన్నాడు. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు సమస్త దేవతల కంటే కూడా, సమస్తమైన ఈ లోకములో ఉన్న ఏ విగ్రహానికి ఏ ఒక్కళ్ళు కూడాను దండం పెట్టి భయపడిపోయి లేకపోయినట్లయితే ఇవి కూడా దేవతలను నమ్ముకొని ఈ విధముగా జీవించవలసిన అవసరం లేదు. జీవించే వారందరూ కూడా తమను సృజించిన వాని వైపు చూచినట్లయితే ఎంతో మేలు పొందుతారు. కానీ ఆ భాగ్యం కూడా అందరికీ లేదు. కనీసం దేవుని దగ్గరికి వచ్చిన వారు, స్వస్థపరచబడిన వారు వాళ్ళైనా పరలోకానికి సిద్ధపడతారా అంటే అది కూడా లేదు సోదరులారా. అనగా ఒక్క స్వస్థతే కాదు, నీ కష్టాలు దేవుని నమ్ముకున్న తర్వాత పోయాయి అనుకో, ఆ కష్టాలు పోయినాక ప్రభువును మర్చిపోతావు. నీకు అనుకున్నవి కొన్ని జరిగిపోయినాయి అనుకో, జరిగిన తర్వాత మరలా, అందుకే కదా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేది. ఆ తర్వాత ఆయన్ను సంతోషపెట్టాలి, ఆయన నాకు చేసిన ఉపకారానికి కృతజ్ఞత కలిగి ఉండాలనే మనసు నేటి క్రైస్తవ్యంలో 99% ప్రజలకు లేదనే చెప్పొచ్చు సోదరులారా. ఎందుకనగా క్రీస్తు బోధ లేకుండా, క్రీస్తు వాక్యం లేకుండా ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు. కానీ క్రీస్తు వాక్యం బోధించేవాడే లేడు. క్రీస్తు వాక్యాన్ని విశ్వసించటానికి అనుకూలమైన పరిస్థితులు కూడా లేవు. ఒకవేళ ఎక్కడైనా వినిపించినా మా పాస్టర్ గారు చాలా బాగా చెప్తారు, ఇదేంటి మీరు ఇలా చెప్తున్నారు, మా పాస్టర్ గారు చెప్పినవన్నీ దీవెనలు ఆశీర్వాదాలు, మాకు ఏదన్నా సరే మాకన్నీ ఏం చేయమంటే అది చేస్తాడు అని చెప్పుతున్న వాళ్ళు నా చెవులతో నేను ఎంతమంది మాటలు విన్నానో. నిజంగా జనమా 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 నీకేమి సంభవించబోతోందని ప్రభువు బాధపడిన సందర్భాలన్నీ జ్ఞాపకం వస్తే చాలా బాధ కలుగుతుంటుంది సోదరులారా. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే విశ్వాసము లేని మూర్ఖతరము వారికి మరి కనీసం విశ్వాసము అంటే తెలుసుకొని వెంబడించి ప్రభువు కొరకు జీవించాలనే ఆశయం ఉన్నవారు కూడా లేని దినాలను ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎంతో బాధతో మాట్లాడుతున్న అనుభవాలు మనకి ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు ఒక్క మాట మళ్ళీ చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహముల్లో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. కనుక ఈ విధముగా చూసినట్లయితే మార్కు సువార్తలో
ఇక్కడ కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు, మూగ దయ్యం పట్టిన కుమారుడు. దీన్ని గురించి చాలా తర్కించుకుంటున్నారు. సరే, ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. అయితే ఈ యొక్క మూగదయ్యం పట్టిన మూగదయ్యమట, ఈ యొక్క మూగదయ్యము ఇదొక అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ పట్టిన నా కుమారుని మనం చదువుకున్నాం, ఒక్కడేనట ఈ యొక్క వ్యక్తికి కుమారుడు. అయితే అది ఎక్కడ వారిని పట్టున అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని చెప్పాను. ప్రభు యొక్క శిష్యులు అప్పటికి ప్రభు ఉన్నప్పుడు వారు కూడా ఏమి చేయలేని స్థితిలోనే ఉన్నారు. ఎందుకనగా వారిలో పరిశుద్ధాత్మ శక్తి ఇంకా రాలేదు సోదరులారా. వారు కూడా బలహీనులై ఉన్నారు, వారు ఏమి చేయలేకపోయారు. అయితే ప్రభువు అంటున్నాడు, విశ్వాసం లేని తరము వారులారా, ఎంతకాలం ఉంటాను నేను మీ మధ్యలో, మిమ్మల్ని ఎంతవరకు సహిస్తాను, వారిని తీసుకురండి నా దగ్గరికి అని చెప్పి అతనిని బాగు చేసినట్లుగా ఈ యొక్క భాగంలో కూడా మనం చూస్తున్నాం. అయితే 20వ వచనం చూడండి, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయను. ఏమైనానో నీ వల్లనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఈ విధముగా వేడుకున్నాడు. ప్రభు అంటున్నాడు, నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నీవు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తెలియచేసినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. కనుక విశ్వాసము లేని తరము వారిగా మన జీవితాల్లో మనం కూడా మిగిలిపోయినట్లయితే ఈ లోకంలో బ్రతుకుతున్న అన్యులందరికంటే కూడాను బహు శాపగ్రస్తులం అయిపోతాం సోదరులారా. ఎందుకనగా ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఆయన మాట విని ఆయన యందు లక్ష్యముంచి ఆయన చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడే కానీ మన అవసరాలు తీర్చుకొని మనకు కలిగిన మన కష్టాలని తీసివేసి మన వ్యాధుల్ని తీసివేసి లేక మన యొక్క జీవితాల్లో మన కుటుంబ సమస్యలను తీసివేసి లేకుంటే మీరు ప్రతి అవసరతకి చదువులు పరీక్షలు మీరు మీ బోధకులు ప్రార్థనలో వాళ్ళందరూ వింటే ఇంతకంట ఆత్మ గురించి ప్రార్థన చేయమని కనీసం అడిగిన వాళ్ళు కూడా ఉండరు. నిజంగా ఏం ప్రార్థనలు చేస్తున్నారో మరి. అయితే వీళ్ళంతాను ఈ విధముగా ప్రభువుని ఉపయోగించుకొని మరలా లోకస్తుల్లాగా తిరుగుతారు, మరలా అన్య ప్రజలకున్న కోరికలతోనే బ్రతుకుతారు. ఇట్టి బ్రతుకు అది బ్రతుకు కాదు అండి. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అని చెప్తే ప్రభువు ఒకవైపు వారికి మేలు కూడా చేశాడు, అతని యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. కానీ అతని విషయంలో ప్రభువు సంతోషపడలేదు సోదరులారా. ఎందుకనగా అతనికి హృదయమందు విశ్వాసం లేదు. ఆయన ప్రభువు దగ్గరికి వెళ్తే ఏదో బాగుపడతాం అనుకుంటున్నాడే కానీ ప్రభువును కృతజ్ఞత కలిగి ఆయన కొరకు జీవించాలి అనే మనస్సు ఉన్న వ్యక్తి కాడు అనే సత్యాన్ని ఈ యొక్క అనుభవాల్లో నేను మీకు స్పష్టంగా చూపించాను. ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు మాట్లాడాడంటే ఆయన మనస్సు ఎంత బాధతో ఉందో, ఆయనను బాధ పెట్టే భక్తినే చేస్తున్నాం కానీ నిజముగా ప్రభువును సంతోషపెట్టే భక్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అనే సత్యాన్ని కూడా దయచేసి మీరు గమనించాలి. చూడండి, కొన్ని అనుభవాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారి యొక్క మనస్సు ఎలా ఉంటుందో మనం చూసాం. కేవలము శరీర సంబంధమైన వాటి కొరకే ప్రభువు దగ్గరకు వస్తారు. కానీ విశ్వసించేవారు, నిజముగా దేవుని యొక్క రాజ్యాన్ని పొందాలి అని ఆశ కలిగి జీవించేవారు కుమారుని దగ్గరకు రావాలి. కుమారుడు అనగా క్రీస్తు, అనగా క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తు యందు మనస్సు ఉంచాలి. మంచిది, నీ కుటుంబంలో మేలు జరిగింది, ప్రభువుని నమ్ముకున్నావు, చాలా నీకు ప్రయోజనం కలిగింది,
ప్రభువుని నమ్ముకున్నావు, చాలా నెమ్మది కలిగింది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా చక్కని మరి కుటుంబముగా నీ కుటుంబం తయారయ్యింది. అయితే నీవు ప్రభువు కొరకు ఏం చేస్తున్నావు? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క జీవితంలో నేను ప్రభువు దగ్గరకు వచ్చాను. అసలు భయంకరమైన అడవిలో నిజంగా నిస్సహాయ స్థితిలో బ్రతుకు నాది. అలాంటి అడవి లాంటి నా కుటుంబ పరిస్థితులన్నిట్లో నుంచి నా దేవుడు నన్ను ఎంతో సురక్షితమైన ప్రాంతానికి చేర్చినట్లు ఆయన పాద సన్నిధిని దయచేశాడు. ఆ తరువాత నాకు అందరూ కూడా ఎంతో ప్రేమ చూపించినట్లు, నాకు బాగున్న తర్వాత, నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత, నేను నెమ్మదిగా బ్రతుకుతున్న తర్వాత నాకు చాలామంది అసలు మరి శరీర సంబంధమైన మేలులు చేయడానికి, శరీర సంబంధమైన మరి ప్రేమలు చూపించడానికి ముందుకొచ్చారు. కానీ నా మనసు అనిపించేది, నా తండ్రి, నిన్న మొన్నటి వరకు నాకు నీ పాద సన్నిధిలో ఆశ్రయం నీవు అనుగ్రహించినంత వరకు ఏ ఒక్కరి ప్రేమకు నేను నోచుకోలేదు. కానీ నీ ప్రేమ నాకు దొరికింది. నీ ప్రేమ ఉంటే చాలయ్యా అనుకుంటున్నా. నాకు ఎంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఇవన్నీ ఒట్టి ప్రేమలు. నీవు చెప్పినట్లు చేస్తాను, నీ చిత్తానుసారంగా జీవించాలయ్యా, నీవే నాకు కావాలి, నేను చనిపోయే వరకు నిన్ను సంతోషపెట్టే బిడ్డగానే నేను బ్రతకాలి అని నాకు 22వ సంవత్సరంలో ఒక నిబంధన చేసుకున్నాను సోదరులారా. దేవుని కృపచేత ఇప్పటి వరకు దానిలో ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనిషి మాత్రాలుగా ఏవో లోపాలతోటి ఎన్నో ఉండొచ్చు. కానీ నా ప్రభువు ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించాలి. మనుషులం కనుక చనిపోయే వరకు మట్టి పురుగులమే కనుక ఏ పొరపాట్లు ఏమున్నా ఆయన వాటన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన యొక్క సన్నిధికి నన్ను చేర్చుకుంటాడని విశ్వాసముతోనే బ్రతుకుతున్నాను. విశ్వాస సంబంధమైన లేఖనాలు నేర్చుకున్నానే కానీ ప్రభువా ఇంకా నాకు ఇదివ్వు అదివ్వు, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఇవి తీసే నేను ఎన్నడూ ప్రార్థన నా మనసు రాలేదండి. ఎందుకంటే ఆయన నా జీవితానికి ఎంతో మేలు చేశాడు. ఇంకా అస్తమానం ప్రభువుని ఆ విధంగా ఆయన అన్నిటికీ శరీర క్షేమానికి వాడుకొని ప్రభువుని ఇంకా నేను బాధపరచలేనని నాకు తెలియకుండానే ఈ లేఖనాలన్నీ తెలియవు సోదరులారా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించిన విధానం ఎంత అద్భుతంగా ఉండేదో, ఎంత దయ నా మీద నా తండ్రి చూపించాడో. నేను నాకు ఈ కష్టాలున్నాయి, ఈ బాధలున్నాయి, మనుషులు చనిపోయే వరకు ఎన్నో ఉంటాయి, వాటన్నిటిలో నుంచి నాకు దీన్ని విడిపించు అని అడగటానికి అసలు మనసు వచ్చేది కాదు. అయితే నాకు ఒకటే అనిపించేది, నా జీవితంలో ఏది జరిగినా నీకు తెలియకుండా జరగదు. నా తండ్రివి నీవే కనుక నీవు సమస్తాన్ని కూడా కష్టం వస్తే బాధ వస్తే వాటిని తట్టుకునేలాగా విశ్వాసముతోటి నేను నిన్ను వెంబడించాలి. శరీరము నిష్ప్రయోజనమని నువ్వు చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను ప్రభువా. శరీరం దాని యొక్క ఆశల కొరకు కాకుండా ఆత్మ కొరకు ప్రార్థన చేయుట, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించటం, ఆత్మ సంబంధిగానే నేను ఎవరికైనా సరే ఆ విధమైన సువార్తను మాత్రమే చెప్పాలి. అలాంటి పరిచయస్తురాలుగానే ఉండాలి తప్ప శరీర సంబంధమైన ఏ మాటలు కూడాను నా ద్వారా రాదు అనే సందికి నేను చాలా ధైర్యంగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకనగా ప్రభువు స్వరూపుడై ఉన్నాడు. మనము ఆత్మ సంబంధులమై ఉండి ఆత్మ కొరకే, పరలోకం కొరకే ప్రయాసపడాలి. లోకమందు ఎన్ని శ్రమలు అనుభవించినా, లోకములో ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ మన గమ్యము పరలోకము. కనుక ఈ లోకంలో సుఖంగా బ్రతికి నరకానికి వెళ్ళిపోవడం కన్నా అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోనికి చేరాలనే అపోస్తుల యొక్క బోధయందు స్థిరమైన మనస్సు కలిగి క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని చేపట్టే చక్కని పద్ధతిని ప్రభువు మనకు దయచేసి ఉండగా, లోకంలో ఇంకా ఆయన్ని బాధపెట్టి ఆయన ఆత్మను దుఃఖపెట్టి మన శరీర సంబంధమైన మనస్సు సాతాను సంబంధమైనది, అది మరణానికి సంబంధించింది. కనుక శరీరం కొరకు ఆశించక పరలోకం కొరకు నిరీక్షణ కలిగి జీవించాలనే
ఆశతో నేను నా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తును ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమనో తెలుసా? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. అనగా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి పరలోకం కలుగుతుంది. ఒకానొకప్పుడు ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలీయులు కూడా వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. కానీ వారి యొక్క ప్రాణములకు ఆయాసం కలుగు చేశాడు. తెలుసునా మీకు? 106వ కీర్తన చూడండి, 13-14 వచనాలు 13 నుంచి చదువుదాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆయన ఆలోచన కొరకు ఎవరు కూడా కనిపెట్టలేదు ఆనాడు ఇశ్రాయేలీయులు. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల విషయంలోనే వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడంట. మా అస్తమానం వాళ్ళు అరణ్యంలో ఎన్ని మార్లు శోధించారు సోదరులారా, ఎన్ని మార్లు ఆయనను బాధ పెట్టారో. అరణ్యంలో బహుగా ఆశించిరి. అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు కోరుకున్నవన్నీ మన చుట్టూ వచ్చేస్తాయా? కానీ వాళ్ళు అంతగా ప్రభువును బాధపెట్టి వాళ్ళ ఆశలతోటి ప్రభువును బాధ పెట్టారు. వారు చాలా ఎడారిలో దేవుని శోధిస్తూ వచ్చారు. మాకు నీళ్లే లేవు, మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతామని మాట్లాడారు. ఏ ఐగుప్తు ఇనుప కొలిమిలో నుండి ప్రభువు తన ప్రజలైన వారిని తీసుకొని వచ్చాడు. ఆ ప్రజలకు సమస్తమైన సదుపాయాలు చేస్తున్నాడు ప్రభువు. కానీ వారికి ఏమాత్రము కూడా కృతజ్ఞత లేదు. వారి ఎడల దేవుడు చూపిన ప్రేమను వారు మరచిపోతూ ఉన్నారు. వాళ్ళు అరణ్యంలో బహుగా ఆశిస్తూ వచ్చారు, దేవుని ఎడారిలో శోధిస్తూ వచ్చారు. ప్రభువు చూశాడు. అప్పుడు అనుకున్నాడు, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. వాళ్ళకు ఏది కావాలంటే అది వారికి, మాకు మాంసము కావాలంటే మాంసం పెట్టాడు. వారికి అసహ్యం పుట్టేలాగా పెట్టాడు. సోదరులారా, వారు బహుగా ఆయనను మనస్సును దుఃఖపెట్టారు. కానీ వారు కోరికలన్నీ శరీర సంబంధమైనవే, వాటన్నిటినీ వాళ్ళకి ఇచ్చాడు. కానీ వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను అని చెప్పాడు. చివరికి వాళ్ళు అరణ్యములో రాలిపోయారు. ప్రభువును బాధపెట్టి వారి జీవితంలో ఆయన ఎడల భయభక్తులు లేక, కృతజ్ఞత భావము లేక, ఎలాంటి బానిస బ్రతుకు నుంచి విడిపించాడో జ్ఞాపకము చేసుకొనక వారి యొక్క శరీరానికి సరదాలు తీరలేదని, వాళ్ళ కోరికలు తీరలేదని వాళ్ళు చాలా ప్రభువును ఆయాస పెట్టారు సోదరులారా. అందుకే ప్రభువు కూడా, సరే మీకు ఆత్మ గురించి ఆలోచించే యోగం మీకు లేదు కనుక మీకేం కావాలో అది ఇస్తాను, కానీ మీ ప్రాణాలు క్షీణించిపోతాయి, అనగా మీ ఆత్మలు నశించిపోతాయి అని చెప్తున్నాడు. ఈనాడు క్రైస్తవ జనాంగమా, మీరు కోరుకున్నవన్నీ వచ్చేస్తున్నాయి, మేము అడిగిన ఏళ్ళ దేవుడు మాకు ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో. మీరు విశ్వాసము లేని మూర్ఖ తరము వారిలో ఉన్నారేమో. ఆనాడు అతను తన కుమారుడి విషయంలో అడిగినందుకు స్వస్థపరిచాడు. కానీ ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఈనాడు కూడా మీ అవసరతలు తీరిపోవచ్చు. మీ పిల్లల చదువుల్లో ప్రభువుని చంపుకు తినేసేలాగా శోధిస్తారు కదా. పరీక్షకి వెళ్తే ప్రార్థన, పరీక్షలో బాగా రాసేటట్టు ప్రార్థన, మంచి మార్కులు వచ్చేలాగా, ఆ తర్వాత మంచి సీట్లు రావాలి బాగా, ఇవే కదా మీ ప్రార్థన. మీ పాస్టర్లు మీకు నేర్పేది ఇవే కదా ప్రభువుని ఏ విధంగా బాధ పెట్టాలో, శోధించాలో అది నేర్చుకుంటున్నారు ఈనాడు క్రైస్తవులు. కానీ విశ్వాసముతో ప్రభువును వెంబడించాలి అనే కృతజ్ఞతా బుద్ధి అందరికీ ఉన్నది అని ఈ దినం ప్రభు యొక్క ఆత్మ మనలను అడుగుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు అని చెప్పాడు. నీకు శరీర క్షేమాన్ని చూసుకొని నీ పెద్ద భక్తురాలను అనుకుంటున్నావేమో, పెద్ద భక్తుడిని అనుకుంటున్నారేమో, కానీ నీ ప్రాణము క్షీణించిపోతుందా? కుమారుని యందు విశ్వాసం ఉంచి శరీరమందు శ్రమపడి నిత్య జీవం పొందాలని ఆశిస్తూ ఉందా? జాగ్రత్తగా ఆలోచన చేసుకునండి. అయితే ఇక్కడే ప్రభు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం.
అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడట. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్పాడో తెలుసా? ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తి చనిపోయినా కూడా బ్రతుకుతాడు. చూడండి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆనాడు ప్రభువు మార్తను అడిగి ఉన్నాడు. నిజముగా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడని చెప్పాడు. ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ ప్రతివాడు అన్నాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఎప్పటికీ చచ్చిపోడు అని సత్యాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు. లోకము కళ్ళు లేనిది. లోకానికి ఏం తెలుసు ప్రభువు గురించి, సృష్టికర్తను గురించి, ఆయన కార్యములను గురించి వాళ్ళకేం తెలుసు సోదరులారా? ఈ లోకమునకు దేవుని యొక్క సంగతులు మరుగు చేయబడి ఉన్నవి. కానీ నేటి దినము క్రైస్తవ జనాంగం అని పిలువబడుతున్న వారందరికీ దేవుని ఉద్దేశాలన్నీ కూడా మరుగు చేయబడ్డాయి. ఎందుకనగా అబద్ధ బోధకులు విస్తరించిపోయారు, అక్రమము చేయవారు విస్తరించిపోయారు. సోదరులారా, అద్భుతాలు, సూచనలు, మహత్కార్యాలు చేస్తారట యేసు నామములోనే. కానీ ప్రభు వారిని అంటున్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అదేంటి ప్రభు అంత మాట అన్నావు? నీ నామములు అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, మహత్కార్యాలు చేసాం, దయ్యములు వెళ్ళగొట్టాం, మమ్మల్ని ఏంటి ప్రభు అక్రమం చేయవారు మేము తెలియదు అంటున్నావేంటి? అవును, లోకంలో బ్రతికినంత వరకు అబద్ధపు మాటలు చెప్పారు, శరీర సంబంధమైన మాటలు చెప్పారు, మోసకరమైన పనులు చేశారు, నా ప్రజలను దారి తప్పించారు. అలాంటి మీకు, అక్రమము చేయవారైనా మీకు నేనెవరో తెలుసా? ఎప్పుడైనా నా సిలువను వెంబడించిన అనుభవం మీ జీవితంలో ఉందా? అబద్ధపు మాటలతో సుఖభోగాలు అనుభవించాలనుకున్నారు, మాయ మాటలతోటి, కలిపి చెరిపెడి మాటలతోటి నా ప్రజలను హత్య చేశారు. అందుకే మీరెవరో నాకు తెలియదని ప్రభువు ఈ బోధకులను గురించి చెప్పే దినం ఒక దినం ఉంది, మీరందరూ కూడా చూస్తారు. కనుక ప్రభువే ఆయన పునరుత్థానమును జీవమును అయి ఉన్నాడు. దయచేసి ఈ లేఖనాలను మీరు పరిశీలనగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీ హృదయములు కలవరపడనీయకుడి. క్రీస్తునందు జీవిస్తే మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. లేకపోయినట్లయితే అనేకమైన కష్టాల్లోకి మనం మరి వేధించబడతాం, సాతానుతో శోధించబడతామని చాలామంది భయపడిపోతున్నారేమో. కలవరపడనీయకుడి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని నమ్ముకున్న తరువాత మీరు ప్రభు సన్నిధిలో ఏ చిన్న బాధ వచ్చినా తండ్రి నాయన అని హడావుడి పడిపోతూ ఉంటారు. ప్రతిదానికి ప్రార్థన చేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నా యందును విశ్వాసం ఉంచుడి. అప్పుడు మీ కలవరం అంతా పోతుంది, మీరు తొట్టిల్లరు, మీరు ఏ విధమైన చెడుతనములోనికి వెళ్ళరు, ఏ విధమైన శరీర కార్యముల్లోనికి వెళ్ళరు. కనుక నా యందును విశ్వాసం ఉంచుడి అని ప్రభువైన క్రీస్తు స్పష్టంగా తెలియజేసిన మాటలు నేడు మనకు కూడా ప్రభువు చూపిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం చూడండి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదండి, నన్ను పంపిన నా తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నాడు అని రూఢిగా తెలియచేశాడు. సోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచేది ఒక చక్కని పద్ధతి అయితే, ప్రభు అయిన దేవుని గురించి తెలియని అన్య ప్రజలుగా అన్యుల్లో నుంచి వచ్చిన మన యొక్క బ్రతుకుల్లో ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చారు, యేసు ప్రభుని నమ్ముకున్నా అంటున్నారు, మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్లే, నా మాట విన్నట్లయితే నా తండ్రి యొక్క మాట మీరు వినినట్లేనని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షంగా మనకు తెలియపరచుచున్న సంగతులు సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనములలో ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే అనుభవం
మీరందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచి మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అంటున్నారు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మీకు కలవరం ఉండదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు తండ్రిని చూచిన వారే. క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవం పొందుతారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పునరుత్థానములో జీవములో పాలివారై ఉంటారు, మరణము లేని వారిగా ఉంటారు అని స్పష్టమైన సంగతులు లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో 30వ వచనం చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. జాగ్రత్తగా చూడండి. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒకవేళ కొందరు విశ్వాసం ఉంచినట్లయితే మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచామని అంతటితోటే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి బలహీనపరచుకోవద్దు సోదరులారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమపడుట ఇది మనకు అనుగ్రహం అంటున్నాడు. ఇది క్రీస్తునందున్న వారు పొందిన గొప్ప అనుగ్రహము అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి లేఖనములలో ఎటువంటి శ్రమలు మనకు వచ్చినప్పటికీ కూడా మనకెంత నిరీక్షణ ఉందో చూడండి. ఎంతగా ప్రభువునందు సంతోషించే శక్తివంతులమవుతామో గమనించండి సోదరులారా. లోకంలో ఎవరికైనా చిన్న బాధ వస్తే చాలా దుఃఖం, విలాపం, మరి కన్నీళ్లు ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది. కానీ అనేక శ్రమలు ఉన్నప్పటికీ మన ముందున్న పరిశుద్ధులను చూడండి. ఒక భక్తుడిని రంపంతో కోస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది నా ప్రియ సహోదరులారా? కానీ వాళ్ళు చాలా ఆనందంగా భరించారండి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి శక్తి? రాళ్లతో కొడుతుంటే ఎంత నొప్పి కలుగుతుంది, వాళ్ళు ఏడవలేదు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి శక్తి? క్రీస్తు నందలి పవరు వారందరిలో భక్తుల్లో ఉన్నది. కనుక తండ్రి అయిన దేవుడు అందుకనే మనకి చెప్తున్నాడు, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచేమని సంతోషించుట కాదు, క్రీస్తు పక్షముగా శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడెను అనే సత్యాన్ని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అనగా క్రీస్తు అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డు రాయిగా అడ్డు బండగా ఉంటుంది. విశ్వసించిన వారికి క్రీస్తు అమూల్యమైన వాడు అనగా మూలరాయి అయి ఉంటాడు. అనగా బండ మీద నీ పాదములు స్థిరపరిచే సజీవమైన బండగా ప్రభువు, జీవజలములను ఉబుక చేసే బండగా నీ జీవితంలో నీకు తోడై ఉంటాడు. కానీ విశ్వసింపని వారికి ప్రభు అడ్డు బండగా అడ్డు రాయిగా ఉంటానని కూడా తెలియచేస్తున్నాడు. అనగా విశ్వాసము లేని మూర్ఖతరము వారికి అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు వాళ్ళకి కావలసినవి ఇస్తాడేమో, కానీ సోదరులారా వాళ్ళు కోరుకునే వారికి జరుగుతాయి. కానీ వారికి ఆయన పరలోకానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడు. పరలోకంలో చేరటానికి వాళ్ళకు అనుమతి లేదు. ఎందుకనగా వారందరికీ ప్రభు అడ్డు బండగా అడ్డు రాయిగా ఉంటాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, ఎంతవరకు నేను మీ మధ్యలో ఉంటాను అని మాట్లాడాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో చూడండి, విశ్వసించుచున్న వారికి ప్రభువు అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికి ఆయన అడ్డు రాయి అడ్డు బండ. అనగా ఆ రాయి ఎంతగా మనుషులకు అభ్యంతరం కలుగు చేస్తుందో తెలిసిన? మీరేదో అనుకుంటున్నారు, యేసుప్రభు అంటే మనం ఏం చేసినా చూసి చూడనట్టు ఊరుకుంటాడు అనుకుంటున్నారు. మీరు ఎన్ని చేసినప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించకపోయినట్లయితే ఎన్నటికీ పరలోక రాజ్యానికి ప్రవేశము మీకు దొరకదు కదా. ప్రతి చోట నువ్వు బ్రతికినంత కాలము విశ్వాసము లేని వారికి అందరికీ క్రీస్తు అడ్డు బండగా అడ్డు రాయిగా ఉంటాడు సుమా. దీన్ని మార్చగలిగిన వాడు సృష్టిలో ఏ ఒక్కడు కూడా లేడు. జాగ్రత్త.
అని ప్రభు యొక్క లేఖనము మనకు చాలా తేటగా తెలియచేస్తూ ఉంది. అయితే చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. బోధ చేసేవాళ్ళు ఎవరైనప్పటికీ విశ్వసించిన వారు మాత్రమే మాట్లాడాలి. ఏంటి విశ్వాసము చూడండి, అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ఎంత చక్కని పద్ధతిని చెప్పాడు అపోస్తలుడైన పౌలు, గమనించండి. విశ్వాసము కలిగిన వారు మాత్రమే మాట్లాడాలి అనగా బోధించుటకు అర్హులు. ఈ రోజుల్లో బోధకులకు అసలు విశ్వాసం అంటే తెలియదు సోదరులారా. వాక్యంలో ఉన్న గనుక విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని వాక్యంలో ఉన్న గనుక ఆ మాటలు అక్షర జ్ఞానంతో చెప్తారు. కానీ వారి జీవితంలో విశ్వాసం అనేది క్రియాపూర్వకముగా ఉంటేనే బ్రతుకుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పాడు. అందుకే భక్తుడు విశ్వాసమునకు క్రియ ఉంటేనే అది బ్రతుకుతుంది. క్రియలు లేని వారందరూ కూడా ఈ దినాన విశ్వాసాలని చెప్పుకొని బోధకులను చలమణైపోతున్నారు. కానీ సోదరులారా, వీళ్ళందరూ కూడా విశ్వసింపని వారే. వారి జీవితాలకు సాక్ష్యం ఉండదు, వారి కుటుంబాలకు సాక్ష్యం ఉండదు, వారి యొక్క మాటలలో సాక్ష్యం ఉండదు, వారి వేష భాషలలో సాక్ష్యం ఉండదు. వీళ్ళని దేవుడు తన పని వారిని ఎలాగుండమని చెప్పాడో లేఖనాలలో వ్రాయబడినది ఒక్కటి కూడా వాళ్ళ బ్రతుకుల్లో ఉండదు. కానీ వాళ్ళు బోధకులైపోయారు. ఈ బోధకులందరూ కూడా వెర్రి బోధకులండి, చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళంతా చాలా ప్రమాదకరమైన వాళ్ళు సోదరులారా. వీళ్ళు సిలువకు శత్రువులు సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాల్లో భక్తుడు అంటున్నాడు, విశ్వసించి తిని గనుక మాట్లాడి తినని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడా కూడిన ఆత్మ కలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతిని అని చెప్తున్నాడు. అనగా ప్రభు సన్నిధిలో ప్రతి దినము మన ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో వ్రాసిపెట్టాడు. ప్రతి మాటలోనూ ఎంత జాగ్రత్తగా ఉండాలో వ్రాసిపెట్టాడు. మనము చెప్పే ప్రతి మాట క్రీస్తుకు సంబంధించినదై ఉండాలని చెప్పాడు. అందుకే మీ యొక్క మాట ఉప్పు వేసినట్లు కృపాసహితముగా రుచిగా ఉండాలంటాడు. క్రీస్తు లేకపోతే క్రైస్తవ జీవితంలో రుచే లేదండి. క్రీస్తే ఉప్పు సారము కలిగిన వాడై మనకు కూడా సారము కలిగిన వారిగా తయారు చేయటానికి చెప్పాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసము అనగా క్రీస్తును పోలి జీవించే జీవిత విధానము ఎవరిలోనైతే ఉంటుందో అట్టివారు క్రీస్తును విశ్వసించి ఆయనను ఏ విధముగా తండ్రి చనిపోయిన క్రీస్తు తిరిగి లేపబడ్డాడో, తండ్రి ఆయనను లేపాడో అలాగ మమ్మల్ని కూడా లేపుతాడు, మీతో కూడా మమ్మలను నిలవబెడతాడని విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అని ధైర్యముగా సర్వలోకమునకు ఈ జగత్తుకు పునాది వేయక మునుపే తండ్రి యొద్ద ఉన్న కుమారుడైన క్రీస్తు ఈ జగత్తు పునాది వేయబడక మునుపు సంగతులు కూడాను బయటికి తేవడానికి క్రీస్తు ఆత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. సర్వలోకమునకు యుగములకు తరములకు కూడా సోదరులారా ఈ సంగతులన్నిటినీ కూడాను చాలా తేటపరచి తెలియచేస్తున్న ప్రభువైన క్రీస్తు నామములో నిజంగా మనం ఎంత రుణపడి ఉన్నామో, ఆయన ప్రేమకు ఎంత మనము రుణస్థులము. దయచేసి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత బుద్ధితో బ్రతకండి అని చెప్తే కనీసం అది కూడా చేయకుండా యేసుక్రీస్తును ఇష్టానుసారంగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నా అజ్ఞానముతో కూడిన క్రైస్తవ లోకానికి ఈ సంగతులన్నీ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సంగతులు. కానీ వాళ్ళకి దొంగ మాటలు అయితే ఆకర్షణకు లోనైపోయి ఆ మాటలకు లోబడిపోయి వాళ్ళ ధోరణే కానీ దేవుడేం చెప్పాడని తెలుసుకోవాలని వెతికేవాడు కూడా లేని ఈ కడవరి దినాలు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారితో నింపబడిన
ప్రజలు, సంఘములు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బోధకులు విశ్వాసము లేని మూర్ఖ తరానికి చెందిన వారే. కానీ విశ్వాస సంబంధమైన, సుబోధ సంబంధమైన సంగతులతో ప్రభువును సంతోషపెట్టి పరలోకానికి చేరాలి అనే మనసు కలిగిన వారు అరుదండి. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. జాగ్రత్తగా చూడండి. ప్రభు యొక్క వాక్యము 1వ వచనంలో చెప్తాడు, తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. అంటే వీళ్ళకి ఏమన్నా మరణ భయం ఉండి ఇలా చెప్తున్నాడా? మాకు చావు రాకుండా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు. వాళ్ళు సువార్త ప్రకటించాలి, ప్రభు వాక్యము చాలా వ్యాపింప చేయాలి. ఆ డ్యూటీ దేవుడు మాకు ఇచ్చాడు. ఈ పని మేము చేస్తూ ఉన్నప్పుడు ఎందరో ఆటంకపరుస్తూ ఉన్నారు. అనేకులు అభ్యంతర పెట్టి మాకు ఏ విధము చేతనైనా ప్రభు వాక్యము ప్రబలకుండా ఎందరో దీనిని విభేదములు పుట్టించేవాళ్ళు, అభ్యంతరములు పుట్టించేవాళ్ళు, అడ్డుకునేవాళ్ళు ఉన్నారు. కనుక అవసరమైతే మా ప్రాణాలు తీసేద్దామని కూడా చూస్తున్నారు వాళ్ళు. కనుక అట్టి వారి విషయంలో మేము కొంతకాలం ఉన్నట్లయితే విశ్వాసులకు పరిపూర్ణతలో పరిశుద్ధతలో పరిపూర్ణత కలుగుతుంది. కనుక అట్టి శక్తి కలిగిన లేఖనములను మీరు నేర్చుకోవటానికి అనుగుణ్యంగా మా కొరకు ప్రార్థించుడి. ఎందుకంటే విశ్వాసము అందరికీ లేదు అని చెప్తున్నాడు. ఇంతకీ అపోస్తులైన పౌలును కానీ అపోస్తులను కానీ ప్రభువును కానీ బాధపెట్టి వారందరినీ మరి మరణానికి అప్పగించిన వాళ్ళు ఎవరు? విశ్వాసము లేనివారే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం పొందటానికి ప్రధాన యాజకుడు, అన్యాయపు తీర్పులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరారోపణలు చేసి ఆయన మరణానికి పాత్రుడని సిలువ వేయాలని కేకలు వేయించి ఆనాడు యూదులు, చూడండి, దేవుని ప్రజలుగా ఉన్నవారే, ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు మొత్తం వీళ్ళందరూ మూకుమ్ముడిగా ప్రభువుని సిలువేయాలని కేకలు వేశారు. అపోస్తులుడైన పౌలు యొక్క జీవితంలో కూడా వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు సోదరులారా. ఎందుకు చెప్పాడో చూడండి. తెస్సలోనిక వ్రాసిన 1వ పత్రికలో 15-16 వచనాలు చూడండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందకుండుటకై, వీళ్ళు పడే తాపత్రయం అంతా ఇంత కాదు. చూడండి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదకి వచ్చెను. యూదులు అనగా విశ్వాసము లేని మూర్ఖతరము వారు. వీళ్ళకి శరీరకముగా దేవుని ఉపయోగించుకుందాం, దేవుని బిడ్డలని చెప్పుకుందాం, దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న వారే. కానీ దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చరు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చరు. ఆయన ప్రియకుమారుని లోకములోనికి పంపించి గొప్ప ప్రేమను చూపిస్తే తండ్రి ప్రేమను గుర్తించరు, గమనించరు, నమ్మరు సోదరులారా. అందుకే ఆయన ప్రియకుమారుని అందరూ సిలువ వేశారు. ప్రభు అయిన క్రీస్తు ఆయన అపోస్తలుగా ఉన్న వారందరినీ కూడా చాలా భయంకరమైన బాధలు పెట్టింది ఆ యూదులే సోదరులారా, శాస్త్రులు, పరిసయ్యులే. ఆనాడు వాళ్ళు బోధకులాగా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రజల్లాగా ప్రజలందరిలో ఎన్నిక చేయబడినట్లు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు యొక్క అపోస్తులను వారు ఎక్కడికక్కడ అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారిని మనుషులందరికీ విరోధులై ఉన్నారు. నా చిన్న క్రైస్తవ జీవితంలోనే అపోస్తులు ఎంతో ఘనులు, గొప్పవారు. వాళ్ళ పాద ధూళి దుమ్ము కూడా నేను పనికిరాను సోదరులారా. కానీ నా చిన్న జీవితంలోనే నేను ఎటు వెళ్ళినప్పటికీ ఆ ఏరియాలో ఉన్న పాస్టర్లో సత్యాన్ని తెలుసుకునండి. మీరు తెలుసుకొని ప్రజలకు కూడా సత్యాన్ని ప్రకటించండి. దేవుని యొక్క పిల్లలు వాళ్ళు దేవుని చేత విమోచించబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కనుక మీరేదో మీకు తోచిన మాటలు చెప్పొద్దు అని చెప్పి నేను అందరికీ ప్రాధేయపడి అడిగాను. కానీ వాళ్ళు వినకపోగా
ఆ ఏరియాల్లోకి రాకూడదు అనేసనని ఎంతమంది చేత తిరుగుబాటు చేయించిన పరిస్థితులు కూడా నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను సోదరులారా. కనుక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆత్మ సంబంధమైన మార్గంలో ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి. మన ప్రభువునందు మనము మన ఆత్మ కొరకే ప్రయాసపడాలి. ఆత్మ సంబంధులుగానే ప్రభువును వేడుకోవాలి. ఎవరి ఆత్మరక్షణ కొరకైనా ప్రార్థన చేయండి. కానీ శరీర సంబంధమైన భోగముల కొరకు, శరీర సంబంధమైన దురాశల కొరకు, శరీర సంబంధమైన అవసరతల కొరకు మీరు ప్రార్థన చేసిన మీ జీవితాల్లో చివరికి క్రీస్తును వెంబడించకపోయినట్లయితే మీరు విశ్వాసము అందరికీ లేదు. వాళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత తొదముట్ట వచ్చెను అని తెలియచేసిన లేఖనములు కూడా జాగ్రత్తగా చూడండి. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మన శరీర సంబంధమైన వాటి కొరకు ఆశించక ఆత్మనియమములు క్రమముగా జీవించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా పునరుత్థానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే, క్రియలు కలిగి విశ్వసించిన వారే విశ్వాసులు. అట్టి విశ్వాసముతో మన ఆత్మ నిత్య జీవం పొందినట్లుగా ఈ లోకంలో బ్రతికినంతకాలం నమ్మకంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్తము అలాగున్న ఎడల మనందరము మన శరీర సంబంధమైన దురాశలను నిజముగా వాటితో ప్రభు ఆత్మను దుఃఖపెట్టి ఆయనకు కోపం తెప్పించి ప్రజలుగా ఉండకూడదని ప్రభు చేస్తున్న హెచ్చరికలను జాగ్రత్తగా వాటికి భయపడి వాక్యాన్ని విశ్వసించి దేవుని రాజ్యం కొరకు సాగిపోనట్లు క్రీస్తు రాజ్యములో పౌరస్థితిని సంపాదించుకున్నట్లుగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.